గుడ్ మార్నింగ్ మిస్టీస్. మై సెల్ఫ్ ఇస్ సాంబశివరావు అండి. ఇప్పుడు ప్రజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ ఉన్నానండి. ఓకే అండి. మరి మనం ఈరోజు మన వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి మనం కొంచెం క్లారిటీగా నాకుండే అవగాహన మేరకు మీకు కొంచెం దీని బెనిఫిట్ మీకు ఉపయోగపడేలా కొంచెం మీకు వివరిస్తానండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అండి. మరి మనం ఈరోజు మన వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ దీనివల్ల ఉపయోగపడుతుంది, మన వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మీకు నేను కొంచెం చెప్తానండి. ఓకే అండి. మన వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ వాడడం వల్ల మన బాడీలో వచ్చే 22 మేజర్ ప్రాబ్లమ్స్కి రాకుండా మనకి సహాయపడుతుందండి. మన బాడీలో 22 ప్రాబ్లమ్స్ రాకుండా మనకి సహాయపడుతుంది మన వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్. ఓకేనండి. మెయిన్ మనకి బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఓకేనండి. మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ మోనోపాజ్ లక్షణాల నుండి నివారిస్తుంది. నెక్స్ట్ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. జీర్ణ వ్యవస్థని మెరుగుపరిచేస్తుంది. నెక్స్ట్ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. అలా చూసుకుంటే నాడీ వ్యవస్థని రక్షణ ఇస్తుంది. వృద్ధాప్య ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుండె సమస్యల నుంచి నివారిస్తుంది. జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది. నెక్స్ట్ మన స్కిన్ మన చర్మం మీద ఎటువంటి ఎలర్జీ వస్తుందో అటువంటి దాన్ని మనకి రాకుండా సహాయపడుతుంది. నెక్స్ట్ చర్మం అందంగా మరియు మృదువుగా స్కిన్ బాగుండేలా మనకి సహాయపడుతుంది. నెక్స్ట్ ఎండలోకి వెళ్ళేటప్పుడు మనం స్కిన్ మీద మంట నుండి రక్షణ ఇస్తుంది. నెక్స్ట్ గుండెపోటు మరియు ట్యూమర్ను నివారిస్తుంది. క్యాన్సర్ మరియు ట్యూమర్ లక్షణాలను నివారిస్తుంది. మనం బరువు తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ మన కంటిలో చుక్లాలు రాకుండా సహాయపడుతుంది. నెక్స్ట్ బోన్స్ మరియు మినరల్ డెఫిషియన్సీ రాకుండా మనకి మెరుగుపరిచేస్తుంది. అలా చూసుకుంటే అధిక రక్తపోటు నుంచి మనకు సహాయపడుతుంది. హైపోథైరాయిజాన్ని రాకుండా మనకి సహాయపడుతుంది. నెక్స్ట్ మన బాడీలో ఉండే కొత్త కణాలని ఏర్పడడానికి ఉపయోగపడుతుందండి. ఓకే అండి. మరి మనం బయట గోల్డ్ డ్రాప్ కానీ ఫ్రీడమ్ కానీ సన్ఫ్లవర్ ప్రతి ఒక్క ఆయిల్ వాడుతున్నాము కదండి. మరి దానివల్ల మనకి ఏమైనా బెనిఫిట్ ఉందా? ఓకే అండి. మరి బయట మీరు ఎక్కడైనా ఏదైనా స్టోర్కి వెళ్ళేటప్పుడు 110కి 120కి ప్యాకెట్ కొంటున్నారు కదా. మరి ఆ ప్యాకెట్ ఎలా తయారవుతుంది అనేది మీకు ఏమైనా అవగాహన ఉందా? ఓకే అండి. మరి మీరు ప్రతి ఒక్కరూ ఫ్రీడమ్ ప్యాకెట్ వాడుతున్నాం అంటున్నారు కదా. మరి ఫ్రీడమ్ సన్ఫ్లవర్ సీడ్స్ బయటికి వెళ్ళి ఏదైనా స్టోర్లో మీరు ఒకసారి కొనుక్కుంటే 400 నుంచి 500 రూపాయలు ఉంటాయండి. ఓకే అండి. మరి మీరు అలాంటిది 400-500 రూపాయలు పడే కిలో విత్తనాలు మరి 3 కేజీలు పల్లీలు తీసుకెళ్ళి మీరు గానుల్లో వేస్తే మీకు లీటర్ ఆయిల్ వస్తుంది. ఓకే అండి. మరి 1500 రూపాయలు పెట్టుబడి పెట్టే విత్తనాలని మరి మీకు మార్కెట్లో 110-120కి ఎలా ఇస్తున్నారనేది మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఈ ప్యాకెట్స్ ఏ విధంగా తయారవుతున్నాయంటే మనకు పెట్రోలు, డీజిల్, కిరోసిన్ ఏదైతే మనము క్రూడ్ ఆయిల్ వాడతామో ఆ 3 తీసిన తర్వాత ఏదైతే ఒక తేట ఉంటుందో దాంట్లో రంగు, రుచి, చిక్కదనము రావడానికి ఒక 4 రకాల కెమికల్స్ వాడతారండి. ఆ వాడడం వల్ల మనకి ఆయిల్ అనేది మనకు అలా తయారు చేస్తారు. ప్రతి ఒక్కరూ ఈ వెస్టీజ్ రైస్ బ్రౌన్ ఆయిల్ మీరు ఒకసారి గూగుల్లో కొట్టండి, యూట్యూబ్లో కొట్టండి, దీని గురించి క్లారిటీగా తెలుసుకోండి. నెక్స్ట్ మీకు బయట ఏదైతే ఆయిల్ మనం వాడుతున్నామో ఆ ఆయిల్ కలుపుని మీకు ఎలా తయారవుతుందని ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ ఆయిల్ ఎలా మీకు ఉపయోగపడుతుంది అనేది మీరు కొంచెం క్లారిటీగా చేసుకొని మెయిన్ ఈరోజు మేజర్ ప్రాబ్లమ్స్ మన ఇంటిలో ప్రతి ఒక్క ప్రాబ్లం రావడానికి కారణం ఏంటండి? వంట నూనె అండి. ఓకే అండి. నాకుండే మీకు నాలెడ్జ్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి. థ్యాంక్ యూ. విష్ యూ హెల్త్ సో మచ్. థ్యాంక్ యూ.